ఆ అమ్మాయి పేరెట్లా పలకాలో తెలీదు నాకు. రుక్సార్ దిల్ అని అనుకుంటా. తను 'దిల్‌రూబా'లో హీరోయిన్‌గా చేసింది. కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా'లో. గతంలో 'విశ్వక్సేన్' 'అర్జున కళ్యాణం' మూవీలో యాక్ట్ చేసింది హీరోయిన్‌గా. తను స్టేజ్ మీద మాట్లాడుతూ అంటే మనకి పోర్ట్రే అయినటువంటి పిక్చర్ చెప్తున్నా ఫస్ట్. తను స్టేజ్ మీద మాట్లాడుతూ ఏమనిందంటే, అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడం అనేది చాలా బ్యాడ్ గెస్చర్ అది. పర్టిక్యులర్‌గా ఎవరని నేను చెప్పలేను. స్టేజ్ మీద మేమందరం నించున్నప్పుడు ఏం జరిగిందో మీరు చూసారనేసి అంది. దీనికి చాలా మంది ఈ సాయి రాజ్ అని పిలుస్తారు కదా! గ్రేట్ ఆంధ్రమూర్తి అంటారు. ఆయన్ని గురించి అనింది ఆ అమ్మాయి అనేసి వాళ్ళన్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఆమెకి సంబంధించినటువంటి ఒక క్లోజప్ షాట్‌ని ఆయన జనరల్‌గా ట్విట్టర్‌లో ఎక్కువగా ఆహ్, హీరోయిన్స్ క్లోజప్ షాట్స్ అవి ఆయన పెడుతూ ఉంటారు. సినిమాకెళ్ళినా గూడా ఆయన షో టైమ్ లాంటివి పెట్టినప్పుడు గూడా ఎక్కువ హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్న ఫోటోసే ఆయన పెడతారు. తప్పని అనట్లేదు. ఆయనకి అలవాటు. సో, దాన్ని అది ఇది సింక్ చేసుకొని చాలా మంది ఈయన్నే అంది అమ్మాయి. ఈయన్నే పేరెత్తి చూపిచ్చింది. ఈయన ఈ ఏజ్‌లో గూడా అంత రసికత్వంతో ఉన్నాడని ఆ అమ్మాయి గుర్తించి ఇట్లా అనింది ఆయన్ని అనేసి చాలా మంది ఆయన్ని టార్గెట్‌గా మాట్లాడుతున్నారు. బేసిక్‌గా ఇది ఆ విషయం క్లారిఫై చేద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన గురించి అనలేదు ఆ అమ్మాయి. యాక్చువల్‌గా అమ్మాయి ప్రాబ్లమ్ ఏంటంటే ఏం జరిగిందంటే ఈ వార్డ్‌రోబ్ మాల్ ఫంక్షన్ అంటారు. బేసిక్‌గా ఏదైనా ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ యేసుకుంటారు గదా! హీరోయిన్స్ ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు. వాళ్ళు రెడీ అయ్యేటువంటి రూమ్‌లోనో, క్యారవాన్‌లో డ్రెస్ యేసుకుంటారు. వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. ఆ టైంలో కాస్త మాల్ ఫంక్షన్ అవుతూ ఉంటాయి బట్టలు. ఎవరికైనా జరుగుతది. కాపోతే ఆడవాళ్ళు అంటే ఎస్పెషల్లీ హీరోయిన్స్ యేసుకునేటువంటి డ్రెస్సులు బాగా ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని వాళ్ళు ఫాలో అవుతుంటారు గాబట్టి, అవి కాస్తంత ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండేలాగా ఉంటాయి. సరే అవి వాళ్ళు ఎవడేసుకోమన్నాడు జారితే అట్లాగే మేము మాట్లాడతాం అంటే, చూస్తాం ఫోటోలంటే అంత దరిద్రం, అంత నీచపు కాన్వర్జేషన్ అట్లాంటి ఆర్గ్యుమెంట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీరు కూడా ఇప్పుడు అబ్బాయిలతో చెప్తున్నా ఇది. నేను మీరు గూడా గబుక్కున ఓ పంచె కట్టుకుంటాము. గబుక్కున పంచె జారుతది. అది ఎళ్తున్నప్పుడు ఫోటోలు దిగుతున్నప్పుడు పంచె జారుతది. పంచె జారుతున్నప్పుడు అర్రె! పంచె జారుతుంది ఫోటో తీయకూడదనే సెన్స్ తీసేవాడికి ఉండాలి గదా! తీసేవాడు అమ్మాయైనా, అబ్బాయైనా వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి గదా! అయ్యో! పంచె జారుతుంది. అయ్యో! డ్రాయర్ కనిపిస్తుంది ఫోటో తీయకూడదు అనే కామన్ సెన్స్ ఉండాలి గదా! అది ఇక్కడ గూడా అట్లాంటి ఫ్యాషనబుల్ డ్రెస్ యేసుకునేది మంచిగా ప్రెజెంట్ లుక్ ఇవ్వడానికి. ఆ టైంలో వాళ్ళకి గబుక్కున అది జస్ట్ అట్లా లూజ్ అవ్వడమో ఇది కామన్‌గా జరిగే థింగ్. దాన్ని కూడా వీళ్ళు జూమ్ జేసేసి, ఫోటోలు తీసేసి ఆ జారినటువంటి టైంలోనో, సరి చేసుకునేటువంటి టైంలో దాన్ని ఒక వల్గర్ ఫోటోలాగా చూపించి, దాన్ని బయట మళ్ళీ స్టఫ్ అకౌంట్స్‌లో ఏసి దాన్ని అట్లా బ్యాడ్ చేసి, ఇవన్నీ జరగడం తప్పు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చెప్పదలుచుకుంది. ఏం జరిగిందంటే పిలుస్తారు గదా! యాంకర్ పిలుస్తారు గదా! స్టేజ్ మీద హీరోయిన్స్‌ని. పిలిచినప్పుడు హీరో వీళ్ళందరూ వచ్చారు. హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉన్నట్టున్నారు. వాళ్ళొచ్చారు. వచ్చే టైంలో ఈ అమ్మాయికి కాస్త ఇబ్బందయింది. డ్రెస్ సరి చేసుకుంటుంది. మొత్తం వార్డ్‌రోబ్ మాల్ ఫంక్షన్ అంటే చాలా డిఫరెంట్ థింగ్ అది. చాలా దారుణంగా మొత్తం ఊడిపోవడం అట్లా అవుతది. అట్లా గాదు. జస్ట్ అట్లా ఆహ్, కంజెస్టెడ్‌గా ఉంది బట్టలు. అది సరి చేసుకుంటుంది. సరి చేసుకునేటువంటి టైంలో టక 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 ఫోటోలు కొట్టేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. అది తప్పు గదా! అది ఎవరికైనా వర్తిస్తది గదా! ఒక అబ్బాయి అక్కడ నించొని పంచో, ఆడి ప్యాంటో అదేదో గబుక్కున జారుతుంది. ఆ టైంలో అట్లా టక 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 ఫోటోలు తీస్తే అతనికి అన్‌కంఫర్టబుల్ ఉంటది గదా! అట్లాగే అమ్మాయికి కూడా అన్‌కంఫర్టబుల్ ఉంది. సో, దాని గురించి తను చెప్తూ ఈ కైండ్ ఆఫ్ గెస్చర్ తప్పు. ఇందాక ఎవరి పేరు కూడా ఎత్తల. అది మెచ్చుకోవాలి తనసలు. ఎత్తాలని కోరుకుంటా నేను. బట్ తన డీసెన్సీ చూడండి. అసలెక్కడ గూడా ఎవరి పేరు ఎత్తలేదు తను. ఎత్తకుండా ఇట్లా కానీ ఈయన అసలు ఫోటోగ్రాఫరే గాదు. ఈ దేవి సాయి ఆయన పేరు తెలీదు నాకు. సాయిరాజ్ అని ఉంటది ట్విట్టర్‌లో. ఈ మూర్తి గ్రేట్ అందం మూర్తి అంటాం. ఆయన ఫోటోగ్రాఫరే గాదు ఆయన. జర్నలిస్ట్ ఆయన క్వెషన్స్ అడగడానికి ఎళ్తాడు తప్ప, ఫోటోలు సరదాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ కోసం తీసుకుంటాడు. హి ఈస్ నాట్ ఎ ఫోటోగ్రాఫర్. హి ఈస్ నాట్ ఎ ఫోటో జర్నలిస్ట్. జర్నలిజంలో ఫోటో జర్నలిజం వేరుంటది. ఈ సినిమా జర్నలిజం వేరుంటది. నార్మల్ జర్నలిజం టైప్స్ ఆఫ్ జర్నలిజమ్స్ ఉంటాయి. సో, ఈయన ఫోటోగ్రాఫర్ కాదు. మామూలుగా ఫోటోలు తీస్తాడు. సో, అసలు ఆయన గురించే ఆమె ఇంటెన్షనే అది గాదు. ఈలోపు ఈ ట్విట్టర్‌లో పిల్లనా కొడుకులందరూ హడావుడి చేసేసరికి మళ్ళీ దానికి కిరణ్ అబ్బోరం సమాధానం చెప్పడం, పీఆర్‌లు ఈయన మళ్ళీ సమాధానం చెప్పండి అందరూ నన్ను అనుకుంటున్నారని ఈయన హడావుడి చేయడం. ఈయన ఈయన గురించి ఎక్కడ అనేసుకుంటారని ఈయన కంగారు. సరే ఉంటది ఎవరికైనా. అది అప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఆ ఆ గ్రూప్‌గా స్టేజ్ మీదకొచ్చినప్పుడు జరిగిన దాని గురించి తన స్పీచ్ వచ్చినటువంటి టైంలో ముందుకొచ్చి ఇట్లా పేరు కూడా ఎత్తల ఎవరిది ఇట్లా ఫోటోగ్రాఫర్స్ ఇట్లా ఫ్లాష్‌గా కొట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా! మీరే చెప్పండి అని అక్కడ కొంతమంది లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా ఫోటోగ్రాఫర్ మీన్స్ జర్నలిస్ట్‌లు ఉన్నారు. వాళ్ళతో కూడా కరెక్టా కాదా అలా చేయడం? నేను అడిగింది నేనేమన్నా తప్పు చెప్పానా అని అడిగారు. చాలా బా డీల్ చేసింది అమ్మాయి. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. చాలా చాలా ఎక్సలెంట్‌గా మాట్లాడింది. అట్లాగే క్వెషన్ చేయాలి. ఇంకా పేరు చెప్పి కూడా నేనిట్లా ఇబ్బంది పడుతుంటే ఫోటో తీసావు నీకు సిగ్గు లేదా అని ఒక ఇద్దరు ముగ్గురు తీసుంటే ఆళ్ళ ముగ్గురు పేర్లెత్తి మరి అడగాల్సింది. అది నిజంగా ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేయొచ్చు.
సో, ఇది బేసిక్‌గా జరిగిందైతే ఇది. అంతేగాని ఈయన గురించి లేకపోతే ఏదో అనేసిందని ప్రతీది గూడా మనం వెంటనే ఇంటర్ప్రిట్ చేసేసుకొని ఎమ్మటనే జడ్జ్ చేసేటువంటి మెంటాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. కనీసం కొంచెం టైం తీసుకొని నిజమా? కాదా? కథ అని చూడడం అనేది వదిలేసారసల. యంగ్ జనరేషన్ అయితే అసలు టీనేజర్లు కంప్లీట్‌గా వదిలిపెడతారు ఆ టాపిక్. ఏదన్నా కనపడిందంటే ఎమ్మటే జడ్జ్ చేసేసి, కామెంట్ చేసేసి, దాన్ని రుద్దేసి కావాలని చేస్తారు కొన్ని. కొన్నేమో ఇంకా మెంటాలిటీలో అట్లా తయారైపోతుంది చాలా వరస్ట్‌గా. సరే ఇది నాకు అర్థమైంది కథ. మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి.